టు 10 Max. ముందుగా టాప్ స్టోరీస్ చూద్దాం. వారణాసిలో రాజమౌళి బిగ్ ట్విస్ట్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ రివీల్ చేసిన విజేంద్ర ప్రసాద్. ది ప్యారడైజ్ నుంచి మేజర్ అప్డేట్. ఈ నెలాఖరికి పూర్తి కానున్న సినిమా టాకీ పార్ట్. పెద్దిలో జాన్వీకి దక్కని స్పేస్. దేవరా సీక్వెల్ పైనే అచ్చి అమ్మ హోప్స్. మహేష్ బాబు గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి సినిమాలో హైలైట్ ఏంటో ముందే చెప్పేశారు రాజమౌళి. వారణాసిలో రామాయణ ఎపిసోడ్తో ఇప్పటి వరకు ఎవరూ చూడనిది చూపిస్తానంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేశారు. అయితే రామాయణం అంటే రాముడికి రావణాసురుడికి మధ్య యుద్ధమే కదా అని ఫిక్స్ అయిన వాళ్ళకి బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు జక్కన్న. గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసిలో రామాయణ ఎపిసోడ్ హైలైట్ అని ముందే క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. అయితే రామాయణంలో ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని అద్భుతమైన ఘట్టాన్ని బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నట్లు ఇప్పటికే అంచనాలు పెంచేశారు జక్కన్న. దీంతో సినిమాలో రాముడిగా మహేష్ బాబు రావణాసురుడిపై చేసే యుద్ధం ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటూ ఎగ్జైట్ అవుతోన్న సూపర్ స్టార్ అభిమానులకి ఈ విషయంలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు రాజమౌళి. వారణాసి సినిమా రామాయణ ఎపిసోడ్ పై రైటర్ విజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమాలో దాదాపు 30 నిమిషాల రన్ టైంతో వచ్చే ఈ ఎపిసోడ్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుందని ఎగ్జైట్మెంట్ పెంచేశారు. అంతేకాదు ఈ ఎపిసోడ్ రాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం అంటూ రాజమౌళి బిగ్ ట్విస్ట్ ని రివీల్ చేశారు విజేంద్ర ప్రసాద్. అలాగే వారణాసి సినిమా టైటిల్ గ్లిమ్స్ లోనూ ఈ విజువల్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. రాముడికి ఎదురుగా కుంభకర్ణుడు, అలాగే ఆ వెనకాల హనుమంతుడు, ఆయన తోకపై మహేష్, పృథ్వీరాజ్ రథంపై వెళ్తోన్న సీన్స్ ప్రస్తావించి సినిమాలోని మైథాలజీ కనెక్టివిటీపై ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు విజేంద్ర ప్రసాద్. కామెంట్స్: వారణాసి సినిమాలో కుంభగా విలన్ రోల్ ప్లే చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టరైజేషన్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఈ రామాయణ ఎపిసోడ్లో పృథ్వీరాజ్ కుంభకర్ణుడిగా కనిపించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీరాముడిగా మహేష్, కుంభకర్ణుడిగా పృథ్వీరాజ్ పై వచ్చే ఈ యుద్ధం విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ వారణాసిలో కుంభగా, అలాగే కుంభకర్ణుడిగా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అని అందరిలో అటెన్షన్ పెరిగిపోతోంది. ఆయా షేర్ సాంగ్ తో ది ప్యారడైజ్ సినిమాపై గ్లోబల్ వైడ్ సాలిడ్ బజ్ క్రియేట్ చేశారు నాని. జడల్గా బాక్సాఫీస్ దగ్గర మరో మాసివ్ బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు. మరి మార్చి నుంచి ఆగస్టుకి షిఫ్ట్ డేట్ మార్చుకున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? అసలు ఇంతకీ ప్యారడైజ్ ఇంకెన్ని రోజుల్లో పూర్తవుతుంది? దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్. ది పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ అండ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో ఆరెంజ్ లో హైప్ బిల్డ్ చేసింది. ముఖ్యంగా 150 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో ఆయా షేర్ సాంగ్ గ్లోబల్ వైడ్ సెన్సేషన్ అయింది. దీంతో ప్రెజెంట్ జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రెజెంట్ ముచింతల్లో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది నాని ది ప్యారడైజ్ సినిమా. మార్చి నుంచి ఆగస్టుకి వాయిదా పడిన ఈ పాన్ ఇండియా సినిమా టాకీ పార్ట్ ఈ మంత్ ఎండ్ కి కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ది ప్యారడైజ్ టాకీ పార్ట్ తో పాటు కీ యాక్షన్ సీన్స్ ని శ్రీకాంత్ వదిలా జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నారట. అంతేకాదు ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్ సాంగ్స్, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా ఇదే ప్లానింగ్ తో పూర్తి చేసి ఆగస్టు 21కి ప్యారడైజ్ సినిమాని బాక్సాఫీస్ ముందుకు తెచ్చే టార్గెట్ లో ఉన్నారు మేకర్స్. ప్యారడైజ్ మూవీ నుంచి వినిపిస్తున్న ఈ టాకీ పార్ట్ అప్డేట్ నాని అభిమానుల్ని ఎక్సైట్ చేస్తోంది. సినిమా షూటింగ్ కూడా దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చేయడంతో ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ పై అందరిలో అటెన్షన్ పెరిగిపోతోంది. ఎలాగూ సినిమా రిలీజ్ కి 2 నెలల టైం ఉండడంతో ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసి ప్యారడైజ్ పైన హైప్ పెంచేలా ప్రమోషనల్ కంటెంట్ పై మేకర్స్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్యారడైజ్ లో జడల్గా నాని మేకోవర్, సుబ్బలక్ష్మిగా కయాదు లోహర్, సికాంజా మాలిక్ గా మోహన్ బాబు, అలాగే బిర్యానీగా సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. సమంత మా ఇంటి బంగారం సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందా? ఈ రీజన్ తోనే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదా? మరి ఆల్రెడీ ఒకసారి రిలీజ్ డేట్ మార్చుకున్న సమంత అభిమానులకి మరోసారి హ్యాండ్ ఇచ్చేస్తోందా? అసలు ఏ కారణాలతో మా ఇంటి బంగారం సినిమాపై ఈ పోస్ట్ పోన్ రూమర్స్ వినిపిస్తున్నాయి? లాస్ట్ మంత్ లోనే థియేటర్స్ లోకి రావాల్సిన సమంత మా ఇంటి బంగారం సినిమా జూన్ కి షిఫ్ట్ అయింది.
ఐపీఎల్ ఫీవర్తో జనాలు థియేటర్స్కి వచ్చే అవకాశం తక్కువ ఉంటుందనే కారణాలతో చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. ఈ నెల 19నే సమంత మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ ముందుకొస్తుందని కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే రిలీజ్ మంత్లోనూ మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం, అలాగే సినిమా నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రాకపోవడంతో మా ఇంటి బంగారం మళ్లీ వాయిదా పడే ఛాన్స్ ఉందా అనే డైలమా క్రియేట్ అవుతోంది. మా ఇంటి బంగారం సినిమాకి సంబంధించి పోస్ట్పోన్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో సమంత టైటిల్ రోల్లో ఫ్యామిలీ థ్రిల్లర్గా డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా నిజంగానే వాయిదా పడుతుందా అని డిసప్పాయింట్ అవుతున్నారు శామ్ అభిమానులు. 2 ఏళ్లుగా సమంతని బిగ్ స్క్రీన్ పై మిస్ అవుతున్న ఫ్యాన్స్ మా ఇంటి బంగారం సినిమాపై గుడ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. ఫ్యాన్స్ అంచనాలకి తగ్గట్లే మూవీ ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడం, సమంత నెవర్ బిఫోర్ అనేలా యాక్షన్ తో ఎగ్జైట్ చేస్తూ ఉండడంతో సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మా ఇంటి బంగారం సినిమా ఫస్ట్ కాపీ చూసిన వాళ్లు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది. సినిమా రన్ టైం కాస్త తగ్గించమని, అలాగే ఇంకొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ దిశగా మా ఇంటి బంగారం మేకర్స్ ఫోకస్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే మరోవైపు దళపతి విజయ్ జననాయకన్ మూవీ కూడా ఈ నెల 19నే విడుదల అంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తోంది. మరి ప్రజెంట్ ట్రెండ్ అవుతోన్న ఈ రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మా ఇంటి బంగారం మేకర్స్ ఎంత త్వరగా ప్రమోషన్లు మొదలు పెడతారో వెయిట్ అండ్ సీ. పెద్ది మూవీలోని అచ్చియమ్మ రోల్పై జాన్వీ కపూర్ పెట్టుకున్న ఆశలు ఆవిరైనట్లేనా? రామ్ చరణ్ సినిమాతో బ్రేక్ వస్తుందని హోప్స్ పెట్టుకున్న జాన్వీకి ఇప్పుడు దేవరే దిక్కా? మరి దేవరా సీక్వెల్లో అయినా జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుందా? పెద్దితో డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన మిస్టేక్ తో అయినా కొరటాల శివ జాగ్రత్త పడతారా? పెద్ది సినిమా రిలీజ్ తర్వాత హాట్ టాపిక్ అవుతున్నారు జాన్వీ కపూర్. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలోని జాన్వీ అచ్చియమ్మ క్యారెక్టర్ జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, హీరోయిన్ కి ఫీమేల్ లీడ్ కి తక్కువ అంటున్నారు జనాలు. 3 గంటల సినిమాలో కనీసం 30 నిమిషాలు కాదు కదా, పట్టుమని 10 సెకండ్లు కూడా పర్ఫార్మెన్స్ పరంగా జాన్వీ కపూర్ కి స్పేస్ దక్కలేదనే కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా పెద్ది సినిమాపై జాన్వీ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరనట్లే కనిపిస్తున్నాయి. పెద్దిలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ రోల్, అలాగే సినిమాలో రామ్ చరణ్ తో వచ్చే లవ్ ట్రాక్ పై సోషల్ మీడియాలో జనాల నుంచి విపరీతమైన నెగిటివిటీ వినిపిస్తోంది. క్రిటిక్స్ సైతం పెద్దిలోని జాన్వీ క్యారెక్టర్ ఇండియన్ సినిమాలోనే డిస్రెస్పెక్ట్ కి ఫీమేల్ లీడ్ రోల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. వీటన్నింటిపై స్పందించిన డైరెక్టర్ బుచ్చిబాబు ఎక్స్ లో స్పెషల్ నోట్ విడుదల చేశారు. పెద్దిలో జాన్వీ కపూర్ అభ్యంతర సన్నివేశాల్ని ట్రిమ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా పెద్ది సినిమా జాన్వీ కపూర్ కెరీర్ కి టాలీవుడ్ లో పెద్ద డ్యామేజే చేసినట్లే అంటున్నారు జనాలు. రామ్ చరణ్ సినిమాతో బ్రేక్ వస్తుందని బిగ్ హోప్స్ పెట్టుకున్న జాన్వీ కపూర్ కి ప్రెజెంట్ ముందున్న ఓన్లీ ఆప్షన్ దేవరా 2నే. డైరెక్టర్ కొరటాల శివ అయినా ఈ సీక్వెల్ మూవీలో జాన్వీని కేవలం గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఉండేలా తంగం క్యారెక్టర్ మార్పులు చేయాలంటున్నారు. అలాగే ఎన్టీఆర్ జాన్వీకి మధ్య దేవర ఫస్ట్ పార్ట్ లో వచ్చిన సన్నివేశాలు కూడా చాలా తక్కువ. చుట్టమల్లే సాంగ్ మినహాయిస్తే ఎక్కడా పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేదు. మరి జాన్వీకి పెద్దిలోని అచ్చియమ్మ ఇవ్వలేని అదృష్టాన్ని దేవరా 2 తంగంతోనైనా తలుపు తడుతుందేమో వెయిట్ అండ్ సీ. సింగ్ గీతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కమల్ హాసన్. రణబాలి సినిమా నుంచి మేజర్ అప్డేట్. స్లమ్ డాగ్ మూవీ టీజర్ కి విజయ్ సేతుపతి డబ్బింగ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ ఆదివారం జరిగే సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దేవిశ్రీ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఈ నెల 11న ఆడియన్స్ ముందుకొస్తుంది. రణబాలి సినిమా నుంచి మేజర్ అప్డేట్ అందించారు మేకర్స్. 100 రోజుల్లో దాదాపు 90% పైగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. విజయ్ దేవరకొండ, రష్మిక మంథానా జోడీగా నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమా టీజర్ కి విజయ్ సేతుపతి డబ్బింగ్ పూర్తి చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా పూరి జగన్నాథ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాలన్ సినిమా నుంచి విడుదలైన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కేవీఎన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న ఆడియన్స్ ముందుకొస్తుంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న ది ఇండియా స్టోరీ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా జూలై 24న ఆడియన్స్ ముందుకు రానుంది.
కమెడియన్ వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తోన్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈటీవీ విన్ ఓటీటీ ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. సందీప్ కిషన్ సిగ్మా సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. జాసన్ విజయ్ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 31న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఎపిక్ మూవీ ప్రియ సఖి లిరికల్ వీడియో 2 మిలియన్ కి పైగా వ్యూస్ తో ట్రేడ్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సితారా బ్యానర్ పై తెరకెక్కుతోంది. కాక్టైల్ 2 సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. షాహిద్ కపూర్, కృతి సెనన్, రష్మిక మందాన లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఈ నెల 19నే రిలీజ్ అవుతుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.